ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా సింపుల్గా చేసుకునే రెసిపీ స్టెప్స్ అయితే నేను ఇక్కడ చూపించేసాను. సో ఇక్కడ ఎగ్ దమ్ బిర్యానీ అయితే మంచిగా పొడి పొడిగా ఫ్లేవర్ఫుల్తో మంచి స్పైసెస్తో చక్కగా కుదిరిందనమాట. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మెయిన్ ఆనియన్స్ అనమాట. సో దీన్ని మంచిగా ఫ్రై చేసుకోండి. బ్రౌన్ కలర్ రావాలి, మరీ ఎక్కువ రావద్దు. కొంచెం బ్రౌనిష్ రాగానే పక్కకు పెట్టండి, మంచి కలర్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ మ్యారినేషన్లో అయితే కర్డ్ కొంచెం గట్టిగా ఉండేలాగా చూసుకోండి. ఉప్పు, కారం, పసుపు, ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరపకాయలు అండ్ సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది ఫ్లేవరు. సో ఇవి వేసిన తర్వాత మన దగ్గర ఉన్న స్పైసెస్ అన్నీ వేసుకోండి. దాల్చిన చెక్క, లవంగం, ఇలాయచి అండ్ బిర్యానీ ఆకు, కొంచెం గరం మసాలా. సో మీ దగ్గర ఇంకా వేరే ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే అడిషనల్గా వేసుకోండి. ఇంత వేసినా సరిపోతుంది, ఇవి బేసిక్. సో గరం మసాలా ఇంట్లో దంచింది అయితే కొంచెం తక్కువ వేసుకోండి. బయట నుంచి తెచ్చుకునే వాళ్ళు ఎక్కువ వేసుకున్నా పర్లేదు, ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలపండి ఓ 2 to 3 మినిట్స్. ఇందాక మనం వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, అందులో మోర్ దెన్ హాఫ్ వేయండి, సగం కన్నా ఎక్కువైతే వేయండి. సో వాటిని కొంచెం ఇలా చేత్తో చిదుముకోండి, సో దానికి పడతాయన్నమాట. సో ఇందులోనే 1 or 1.5 లెమన్ వేయండి. సో లెమన్ వల్ల టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో ఇలా రెడీ పెట్టుకున్న ఈ మ్యారినేషన్లో నేను ముందే బాయిల్ చేసి ఘాట్లు పెట్టుకున్న ఎగ్ వేసాను. ఎగ్ వేసి ఇంకా మంచి కలిపి ఇందులో మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, సో అది మొత్తం వేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టండి. ఇప్పుడు థర్డ్ స్టెప్ మనం రైస్ ప్రిపేర్ చేసుకోవడం అనమాట. సో ముందుగానే నేను వాటర్ బాగా బాయిల్ చేసుకొని అందులో ఇక్కడ చూస్తున్న మసాలాలన్నీ వేసుకుంటున్నాను. వీటితో పాటు కొంచెం పుదీనా, కొత్తిమీర, మిరపకాయలు అండ్ చిన్న లెమన్ స్క్వీజ్ చేసుకోండి. ఈ వాటర్లో ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి, అప్పుడే అది రైస్కి పడుతుందన్నమాట. సో రైస్ 80% కుక్ అయ్యాక ఒక లేయర్ మనం బిర్యానీ చేసుకునే బౌల్లో వేయండి. సో ఇది ఎందుకంటే మన మ్యారినేషన్ కింద మాడకుండా ఉంటుంది దమ్ పెట్టినప్పుడు. దీని తర్వాత రిమైనింగ్ రైస్ని నేను కొంచెం హోల్స్ ఉన్న ఒక బౌల్లో వేసుకున్నాను. సో మరీ ఎక్కువ ఉడకనీయకండి, మీరు దింపే ఒక 5 నిమిషాల ముందు కొంచెం పలుకగా ఉంటుంది కదా, అప్పుడు తీయండి అనమాట. సో ఇప్పుడు నేను ఆ బౌల్లో ఆ రైస్ పైన నేను మ్యారినేట్ చేసుకున్న ఎగ్ ఉంటుంది కదా, అది వేసేసి దానిపైన రిమైనింగ్ రైస్ వేసి దానిపైన మీకు కావాలంటే మిడిల్లో ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం తక్కువ ఉంటేనే బెటరు, ఎక్కువ వేసేస్తే కొంచెం వేరే ఫ్లేవర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ప్రాసెస్ దమ్ పెట్టేయడమే. సో మనం ఇలా రెడీ చేసుకున్న బౌల్ మీకు కనుక మందంగా లేకపోతే స్టవ్ మీద డైరెక్ట్ పెట్టకుండా ఒక ప్యాన్ ఆర్ ఐరన్ ఏమన్నా తవా ఉంటే అది పెట్టుకోండి, మనం చపాతీలు చేసేది. దానిపైన మన బౌల్ పెట్టి ఒక మూత పెట్టి దానిపైన బరువుది ఏమన్నా పెట్టండి. సో దానివల్ల ఏమవుతుందంటే దమ్ బయటికి వెళ్ళదు, లోపల రైస్ బాగా కుక్ అవుతుంది అన్నమాట. మీరు కావాలనుకుంటే ఇక్కడ నెయ్యి కూడా వేసుకోవచ్చు పైన. సో ఫస్ట్ 15 minutes పెద్ద మంట పెట్టి మంచిగా ఉడకనియండి. దాని తర్వాత స్టవ్ చిన్నగా చేసి 5 minutes కొంచెం కదుపుతూ ఉంచండి. సో రైస్ బాగా కుక్ అవుతుంది లోపల దమ్ముకి. అంతే సింపుల్, మన వేడి వేడి ఎగ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. సో మీరు కూడా ట్రై చేసి ఇన్ కేస్ మంచిగా వస్తే కింద కమెంట్స్లో నాకు షేర్ చేసుకోండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేను క్లియర్ చేశాను. నెక్స్ట్ టైం ఇంకా చికెన్ బిర్యానీ అలాంటి రెసిపీస్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.